నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖతార్ భారత్ మధ్య 7 ఒప్పందాలు. ఉగ్రవాద సంస్థ నిధులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం. పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు ప్రధాని పిలుపు. పేదరిక నిర్మూలన ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై 4వ రోజు నవనిర్మాణ దీక్షలో విస్తృత చర్చ. జగన్ విమర్శలపై కొనసాగుతున్న తెలుగుదేశం శ్రేణుల ఆందోళన. అనుచిత వ్యాఖ్యలపై వెనక్కి తగ్గని విపక్ష నేత. పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత. ఖరీఫ్ నుంచే మహబూబ్ నగర్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు నీరు. లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వాల ప్రణాళిక. ప్రజల భాగస్వామ్యానికి పిలుపు. రిజర్వేషన్ల కోసం మరోసారి ఉద్యమ బాట పట్టిన జాట్లు. ఆందోళనలకు దూరంగా పలు సంఘాలు. 20,000 బలగాలను మోహరించిన హర్యానా సర్కార్. నిఘా సమాచారం దగ్గర నుంచి తీవ్రవాదుల ఆర్థిక మూలాలను నాశనం చేసే వరకు పరస్పరం సహకరించుకునేందుకు భారత్, ఖతార్ కీలక ఒప్పందాలను చేసుకున్నాయి. ఖతార్ అధినేత తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధాని మోదీ విస్తృత చర్చల తర్వాత మొత్తం 7 ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరు దేశాలు వాణిజ్య బంధాన్ని వ్యూహాత్మక పెట్టుబడుల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. భారత్లో అవకాశాల్ని అందుకోవాలని దోహాలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఖతార్ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఖతార్లో ప్రధాని నరేంద్ర మోదీ 2వ రోజు పర్యటన సాగింది. దోహాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ఖతార్ ప్రభుత్వ గౌరవ వందనం స్వీకరించారు. ఎమిరీ దివాన్ ఖతార్ సైన్యం ప్రధానికి స్వాగతం పలికింది. అనంతరం ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థనీతో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్, ఖతార్ మధ్య 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. మనీ లాండరింగ్ అరికట్టేందుకు, తీవ్రవాదులకు ఆర్థిక సహకారం అందకుండా చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి. నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల్లో పెట్టుబడులు, యువత, క్రీడలు, ఆరోగ్యం, పర్యాటక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాధికారులు సంతకాలు చేశారు. అంతకుముందు ఖతార్ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని భారత్లో రంగాల వారీగా అవకాశాలను వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా భారత్లో ఉన్న అపారమైన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. రైల్వే, సౌర ఇంధనం, పర్యాటక రంగాలతో పాటు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల రంగంలో భారీ అవకాశాలున్నాయని పారిశ్రామికవేత్తలకు తెలిపారు. 80 కోట్ల మంది యువశక్తితో శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకు మించిన మంచి తరుణం ఉండదని తెలిపారు. అనంతరం ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ అవినీతి నుంచి దేశానికి విముక్తి కల్పించామని ప్రకటించారు. ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు వివరించారు. దునియాకి సభీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏక్ స్వర్ సే కహ రహా హై, హిందుస్తాన్ विश्व की सबसे तेज गति से आगे बढ़ने वाली इकोनॉमी है, जबकि देश 2 अकाल के कारण परेशान है. 2 साल से बारिश कम हुई है, सूखा है. ऐसे प्राकृतिक आपदा के 2 वर्ष. दूसरी तरफ पूरे विश्व की इकोनॉमी डामाडोल है. दुनिया के अच्छे से अच्छे देश भी आर्थिक संकट से गुजारा कर रहे हैं. उसके बावजूद भी ये स्थिति है. ప్రవాస భారతీయుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేసిన ప్రధాని ఎన్డీఏ సర్కారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఇవాళ 13 జిల్లాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఉద్యాన పంటల వల్ల అధిక ఆదాయం వస్తోందని, ఆ పంటలు వేసేందుకు రైతులు చొరవ చూపాలని గుంటూరు జిల్లా వేమూరులో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చేపలు, రొయ్యల పెంపకానికి సంబంధించి జర్మనీ ప్రతినిధులతో ఒప్పందం కుదిరిందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించబోతున్నారని
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రతిపారులో తెలిపారు. రైతు ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన దీక్షలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు, అధికారుల సమక్షంలో విస్తృత చర్చలు కొనసాగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 7 గంటలంటే కరెక్ట్ గా కరెంట్ ఇస్తున్నాం. మొత్తం 15 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి. కొత్తవి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కరెంటు పొదుపు చేసే పంప్ సెట్లు ఇస్తాం. వరి గాని ఇలాంటివి వేస్తే తక్కువ ఆదాయం వస్తా ఉంది. పండ్ల తోటలు వేస్తే దానికి ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తా ఉంది. భూములు లేకపోయినా పాడి పరిశ్రమలో కూడా సమానంగా అవకాశం వస్తా ఉంది. చేపల పెంపకంలో ఈ రెండుతో సమానంగా అందులో కూడా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తా ఉంది. భూగర్భ జలాలు బాగుంటే మీకు ఎక్కడ కూడా పంట ఇబ్బంది లేదు. అదే మరిగా వర్షాభావం వస్తే రెయిన్ గన్ ద్వారా మొత్తం పంటలు కాపాడతాం. కరువు మనల్ని చూస్తే భయపడాలి తప్ప కరువును చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ముందుకు పోతామని చెప్పాను. ఇది చేసి నిరూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అమరావతి ప్రాంతం ఆతిథ్యానికి మారుపేరుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతానికి వచ్చే ఉద్యోగులు, పర్యాటకులకు విజయవాడ పరిసర ప్రజలు గొప్ప అతిథులుగా కనిపించాలని కోరారు. ఇళ్ల బాడుగలు అమాంతం పెంచడం సరైన చర్య కాదని చంద్రబాబు సూచించారు. కొంతమందికి రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇస్తే రెంట్ పెంచొద్దండి. పేపర్లో పదే వస్తున్నాయి. ఎక్కడ చూసినా బాడుగులన్నీ పెరిగిపోయినాయి. బాడుగులు పెరిగిపోయినాయి కాబట్టి హైదరాబాద్ వచ్చేవాళ్ళు నాకు బాడుగు పెరిగిపోయింది సాకు పెట్టి ఇక్కడ రావడానికి వెనక్కిపోయే పరిస్థితి వస్తున్నారు. ఇది కూడా మంచిది కాదు. వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. మీరు కూడా బాడుగులు పెట్టడం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలి రావడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ చురుగ్గా సాగడం లేదన్న ఆయన ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని, రాజధానికి తరలి వచ్చే ఉద్యోగుల సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కోరారు. పిల్లల స్థానికతకు సంబంధించి కేంద్రం తక్షణమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని, రెవెన్యూ శాఖల్లో వేలాది ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో స్పష్టత లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలని ఉద్యోగులు చేరవేయటంలో సరైన స్పష్టత లేదు. కన్ఫ్యూజ్ గురి చేస్తున్నారు. ఒకవైపు హెచ్ఓడి కార్యాలయాలన్నీ తరలించమన్నారు. ముందు అమరావతిలో చెప్పారు. తర్వాత మళ్ళా విజయవాడ, గుంటూరు వెళ్ళిపోమన్నారు. రెడీ వెళ్తున్నారు. కానీ ఎంతమంది ఉన్నతాధికారులు, హెచ్ఓడీలు ఈ కార్యాలయాలు చూడటంలో ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారో చెప్పమనండి. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్ నుంచే సాగునీరు అందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. జూలై కల్లా కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి 1,50,000, నెట్టెంపాడు నుంచి మరో 1,50,000 ఎకరాలు, భీమా ద్వారా 1,40,000 ఎకరాలు, కోయిల్ సాగర్ ద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు అందించాలని మంత్రి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన హరీష్ రావు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని హరీష్ గుర్తు చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఖరీఫ్ నాటికి లక్ష్యాన్ని సాధించాలని హరీష్ రావు ఆదేశించారు. తెలంగాణలో చట్టానికి లోబడి నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ సర్కారు అనవసరపు రాద్ధాంతం చేస్తోందని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వివిధ సంస్థలకు లేఖలు రాయడాన్ని తప్పుపట్టిన ఆయన ఈ విషయాన్ని రేపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి నివేదిస్తామని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. సిడబ్ల్యూసీకి లెటర్లు రాస్తున్నారు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి రాస్తున్నారు, అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కి రాస్తున్నారు, కోర్టుల ద్వారా చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా చెప్పిస్తున్నారు. కాబట్టి అటువంటి పద్ధతి వల్ల రేపు నష్టపోయేది దిగువ రాష్ట్రం తప్ప తెలంగాణ కాదు అని స్పష్టం చేయదలుచుకున్నాం. అమెరికాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు నవకల్పనలపై అధ్యయనం కొనసాగిస్తున్నారు. కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ ఐహబ్లో సాంప్రదాయేతర ఇంధన వనరుల అంకుర పరిశ్రమలను ఆయన తిలకించారు. ఐహబ్లో ఒక అంకుర పరిశ్రమ రూపొందించిన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గ్లాసు మంత్రి కేటీఆర్ను అమితంగా ఆకర్షించింది.
సాధారణంగా ప్లాస్టిక్తో తయారైన వస్తువు వాడి పడేసిన తర్వాత మట్టిలో కలవడానికి 450 నుంచి 1000 ఏళ్లు పడుతుంది. రెన్యూవబుల్ కంపెనీ కనుగొన్న గ్లాసు 6 నెలల్లోనే మట్టిలో కలిసిపోతుంది. ఇలాంటి సాంకేతికతను మన దేశంలోనూ అతి తొందరలో ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తర్వాత ఆధునికమైన ఎలక్ట్రిక్ కారు టెస్లా ఎక్స్లో మంత్రి ప్రయాణించారు. అద్భుతమైన ఆలోచనలు, భిన్నంగా ఆలోచించే తత్వంతో ప్రపంచగతిని మార్చే ఫలితాలు వస్తాయన్న కేటీఆర్ టెస్లా ఆవిష్కరణ ఇలాంటిదేనని వ్యాఖ్యానించారు. పచ్చదనంతోనే మానవ మనుగడ ముడిపడి ఉందంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. మొక్కలు నాటాలని, చెట్లను కాపాడాలని కోరుతూ ర్యాలీలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. 50 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించగా 3 ఏళ్లలో 230 కోట్లు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలంగాణ పర్యావరణ శాఖ మంత్రి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మార్కెట్ యార్డులో 50 లక్షలతో నిర్మించనున్న గోదాముకు శంకుస్థాపన చేసిన మంత్రి పరిటాల సునీత ఆవరణలో మొక్కలు నాటారు. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన ఇంకుడు గుంతల తవ్వకాల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్క నాటారు. నరసన్నపేట మండలం తామరాపల్లి నర్సరీలో ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు మొక్కలు నాటారు. విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన నడకలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో మంత్రి రావెల కిషోర్ బాబు మొక్కలు నాటారు. ఒంగోలు పోలీస్ క్వార్టర్స్ లో 1500 మొక్కలు నాటారు. కర్నూలులో విద్యార్థులు, అధికారులు పర్యావరణంపై అవగాహన ప్రదర్శన చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ గొల్లపూడిలోని మార్కెట్ యార్డులో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ప్రతి ఇంట్లో వేడుక, విషాదాలు ఏ సందర్భం వచ్చినా మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 50 కోట్ల చెట్లు పెట్టడానికి ప్రణాళిక తయారు చేస్తాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 15 కోట్లు పెడుతున్నాం. అదే మరి ఇండస్ట్రీస్ అన్ని ఒక 25 కోట్లు పెట్టాలనుకుంటున్నాం. ప్రైవేట్ నర్సరీస్ కానీ ప్రైవేట్ గానీ 15 కోట్లు పెట్టాలనుకుంటున్నాం. డిసెంబర్ వరకు చెట్లు పెట్టే కార్యక్రమం ఉద్యమంగా తీసుకెళ్లాలి. ప్రతి నెల ఒక రోజున చెట్లు పెట్టే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తాం. ఈ రోజు 1000 మెట్రిక్ టన్నులు విత్తనాలు సేకరించాం. ఏవైతే హెలికాప్టర్లు ఉన్నాయో అవన్నీ తీసుకొని అడవుల్లో మొత్తం వేపిస్తాను. 1000 మెట్రిక్ టన్నులు కానీ 2000 మెట్రిక్ టన్నులు కానీ మన డాక్టర్ ఉమ్మని పంపించి విత్తనాలు నాటిస్తాం. పర్యావరణ దినోత్సవాన్ని తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జలవిహార్ నుంచి పీవీ ఘాట్ వరకు పర్యావరణ పరుగు నిర్వహించారు. ఆర్కేపురం డివిజన్లో అల్కాపురి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. కేపీహెచ్బీలోని పీవీ నరసింహారావు ఉద్యానవనంలో సుబ్బయ్య వాకర్స్ అసోసియేషన్ మొక్కలకి పాదులు చేసి ఎరువులు వేశారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లిలోని ఎండిన బోరుబావుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రామ్ కృపాల్ యాదవ్ ప్రారంభించారు. హైదరాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ పర్యావరణ మంత్రి జోగురామన్న ఆన్లైన్ ఎన్విరో కేర్ సెంటర్ ఈ వేస్ట్ యాప్ ఆవిష్కరించారు. ఈటీవీ జబర్దస్త్ బృందం రూపొందించిన గ్రీన్ సెల్ఫీ కార్యక్రమం ప్రారంభించారు. మరి ఇలా 33% గ్రీనరీ ఉన్నటువంటి దేశాల్లో మరి అందరూ ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు, ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. మరి అట్లనే ఇలా మనకు ఉన్నటువంటి 24% ఏదైతే మరి గ్రీనరీ ఉందో ఆ పచ్చదనాన్ని మనం కూడా 33% తీసుకురావడానికి కొరకు ప్రతి సంవత్సరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలతో పాటు మరి ఆ రకంగా పెట్టుకుంటే 3 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలతోటి మనం 33% గ్రీనరీ రావడానికి అవకాశం ఉంది. ప్రజలు ఎక్కడైతే ఏ మొక్కలైతే అడిగినారో అవన్నీ మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాం. వర్షం పడ్డ వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభిస్తాం. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ సమీపంలో వృక్షాలను తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలంటూ పర్యావరణ ప్రేమికులు భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. వడ్డివారిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన చంద్రబాబు ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. మోసం చేస్తా ఉన్న వ్యక్తికి జ్ఞానోదయం రావాలి అంటే ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా ఆయనకు మళ్ళీ గుర్తుకు రావాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ అనంతపురంలో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. జగన్ క్షమాపణ చెప్పాలని రైతు భరోసా యాత్రకు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. అనంతపురం సప్తగిరి కూడలిలో చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. జగన్ వెనక్కు వెళ్లిపోవాలంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఆ సమయంలోనే వైకాపా కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఓబులదేవర చెరువు వద్ద ఇదే పరిస్థితి తలెత్తింది. ఆటోల్లో వస్తున్న తెలుగుదేశం కార్యకర్తలను తహసీల్దార్ కోడెల వద్ద వైకాపా శ్రేణులు అడ్డుకుని రాళ్ల దాడికి దిగాయి. ఆటోలను ధ్వంసం చేశాయి. జగన్ ఓబులదేవర చెరువుకి వచ్చే క్రమంలో మాజీ శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ నివాసం సమీపంలో వైకాపా తెలుగుదేశం కార్యకర్తలకు ఘర్షణ జరగ్గా పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కంటే విద్యకే అధిక ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. విద్యపై పెట్టే ప్రతి పైసా పెట్టుబడిగానే భావిస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో క్షత్రియ సంఘం నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి 10 ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రజత పతకాలను అందజేశారు. తెలంగాణలో ఇప్పటికే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను మేము ఆవిష్కరించినాం. మేము కొత్తగా బడ్జెట్ పెట్టినాడు 1000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, 6 కిలోల బియ్యం ఇస్తానన్నాడు, కళ్యాణ లక్ష్మి 51,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎక్కడ తెస్తారు పైసలు? మనసుంటే మార్గం ఉంటుందని చెప్పినాం. ప్రభుత్వం అంటే బిజినెస్ చేసేటువంటి వ్యాపార సంస్థ కాదు, కేవలం రోడ్లు వేసేదో బంగ్లాలు కట్టేదో కాదు. ప్రభుత్వం అంటే మనిషి కన్నీళ్లకు పరిష్కారం చూపేదని చెప్పి ఇవాళ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఐచ్ఛికాల ఆధారంగా హైకోర్టు జరిపిన న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని న్యాయాధికారుల ప్రాథమిక విభజన తీరుకు నిరసనగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించాలని తెలంగాణ న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. ఈ ఆందోళనకు న్యాయాధికారులు, న్యాయ ఉద్యోగులు, ప్రభుత్వ న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం, భోజన విరామ సమయంలో నిరసనలు, ప్రదర్శనలు చేయాలని న్యాయశాఖ ఉద్యోగులు తీర్మానించారు. సామూహిక సెలవు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించిన ఉద్యోగులు ఎప్పటి నుంచి సెలవు పెట్టాలో ఈ నెల 13న ఖరారు చేయాలని తీర్మానించారు. స్థానికత ఆధారంగానే న్యాయాధికారుల విభజన జరగాలని వారు డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీనియర్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తాయని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై వారంలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నేను లెక్క పెట్టట్లేదు. ఈయన నాకు షోకాజు నోటీస్ ఇచ్చే అర్హత వీళ్ళకి లేదు. జిల్లాలో అందరికంటే ఇప్పుడున్నది సీనియర్ నాయకుడు నేనే. ఎందుకంటే 86కి వెళ్ళి చదువుకుంటప్పటికెళ్ళి ఎన్ఎస్ఏ నాయకునిగా, యూత్ కాంగ్రెస్ నాయకుని ఉన్నాను. జానారెడ్డి గారు 89లో కాంగ్రెస్కి వచ్చాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 94లో వచ్చాడు. మధ్యలో గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, తివారీ కాంగ్రెస్ పోయారు, జనతా పార్టీకి పోయారు, ఇండిపెండెంట్ గా పోటీచింది అలా బిడ్డ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది. సీనియర్ నాయకునిగా చెప్తున్నా పార్టీని బతికించాలనే నా లక్ష్యం. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. రేకుల ఇళ్ల పైకప్పు నుంచి బండరాయి పడటంతో మన్నాపూర్లో మహబూబ్ బి అనే మహిళ మృతి చెందింది. మన్నాపూర్లో 400 ఏళ్ల మర్రి వృక్షం ఇంటిపై కూలింది. జహీరాబాద్ మండలంలోని మన్నాపూర్, ఇప్పెపల్లి, గొడిగార్పల్లి, ఖానా జమాల్పూర్, చిరాగ్పల్లి, బూచినెల్లి, బూర్దిపాడు గ్రామాల్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి చెక్ డ్యాంలు, కుంటలు నిండాయి. ఆదిలాబాద్ జిల్లాలో గాలి దుమారం పేరు నష్టాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్, జైనత్, బేలా, తాంసీ, తలమడుగు, గుడిహత్నూర్ మండలాల్లో బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఆదిలాబాద్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు చెరువుల్లో భారీగా నీళ్లు చేరినట్లు సమాచారం ఉందన్న మంత్రి నీటి మట్టాన్ని ప్రతిరోజు నమోదు చేయాలని, వర్షపాతం నమోదు చేసి వివరాలు పంపించాలని కోరారు. చెరువులు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ కాకతీయ ఫలితాలు ప్రజలకు అందాలంటే ఈ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడతవోలు పరిధిలో పెండ్యాల ఇసుకరేవు సమీపంలో పిడుగుపడి 9 మంది ఇసుక కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మధ్యాహ్నం తణుకులో వర్షం కురిసిన సమయంలో చేపలు పడ్డాయి. జాతీయ రహదారిలో సమీపంలో ఎక్కువగా చేపల వర్షం పడగా ప్రజలు వాటిని పట్టుకునేందుకు పోటీ పడ్డారు.
రిజర్వేషన్లు కోరుతూ హర్యానాలో జాట్లు మరోసారి ఆందోళనకు దిగారు. 15 జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. 3 నెలల కిందట జరిగిన జాట్ల నిరసనలో 30 మంది మృతి చెందడంతో ఈసారి హర్యానా ప్రభుత్వం 20,000 బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రైల్వే పట్టాలు, జాతీయ రహదారుల వంటి కీలక ప్రాంతాల్లో బందోబస్తు పటిష్టం చేసింది. కేవలం చిన్న ప్రదర్శనలకే జాట్ల ఆందోళనను హర్యానా సర్కారు పరిమితం చేయగలిగింది. అత్యంత పలుకుబడి కలిగిన కాప్ పంచాయతీలు, కొన్ని సంఘాలు ఈ నిరసనలకు దూరంగా ఉండటంతో హర్యానాలోని 21 జిల్లాలకు గాను 15 జిల్లాల్లోని నిరసన చేపట్టారు. అపోలో ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటివరకు చేసిన అవయవ మార్పిడి ఆపరేషన్ల వివరాలు ఇవ్వాలని 5 అపోలో ఆసుపత్రుల విభాగాధిపతులకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో సహకరించాలని నిర్దేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఆసుపత్రులు కిడ్నీ సంబంధిత వైద్యులపై నిఘా పెంచారు. కీలక నిందితులుగా భావిస్తున్న ఢిల్లీ అపోలో ఆసుపత్రి వైద్యుడు అశోక్ శరణ్, మరో కీలక నిందితుడు రాజ్ కుమార్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిన్న కోల్కతా, చెన్నై ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి అనుమానం ఉన్న వారిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు ఇవాళ విచారణ కొనసాగించారు. కిడ్నీలు దానం చేసేందుకు వచ్చిన మహిళలను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ఇంటర్పోల్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా ఈడీ కోరగా ఆ చట్టానికి సంబంధించి ఇంటర్పోల్ కొన్ని వివరణలు కోరింది. మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ఇంటర్పోల్ నిరాకరించిందనే వార్తల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తోసిపుచ్చింది. ఎన్నో కేసులకు ఇంటర్పోల్ ఇలా వివరణలు కోరడం సహజమేనని, గతంలో లలిత్ మోదీ కేసులోనే వివరణలు కోరిందని ఈడీ స్పష్టం చేసింది. మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకుంటున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఏ దేశంలో ఉన్నప్పటికీ మాల్యాను అరెస్టు చేసే వెసులుబాటు లభిస్తుంది. అందుకే ఈడీ ఇంటర్పోల్ సహాయాన్ని కోరింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.